హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్లో మరి ఎగ్జామినర్ ఎక్కడైతే ఫోకస్ చేస్తాడో, ఏ ఏరియా అయితే హార్డ్గా డిఫికల్ట్గా ఉంటుందో మరి ఆ డిఫికల్ట్గా ఉన్నటువంటి ఆ ఏరియాని చాలా లాజిక్గా మరి అద్భుతమైనటువంటి కోడింగ్ని యూజ్ చేసి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి టైం వేస్ట్ కాకుండా నేను చాలా ఫాస్ట్గా వీడియోలోకి వెళ్తా. ఇంకా డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మరి టాపిక్లో మరి ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. ఆ బిట్ వచ్చేసి మన అందరికీ తెలుసు, ఇక్కడ కనిపిస్తుంది మీకు. నేను డైరెక్ట్గా మ్యాటర్ అంతా చదవను ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించి కీవర్డ్స్కి సంబంధించిన కోడ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తా. దాన్ని మీరు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్లో ఉన్నటువంటి ఈ బిట్ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పోషణ అనేటటువంటి పదం. ఈ పోషణ అనేటటువంటి పదం అనగానే మనకు లేవోయిజర్ అనేటటువంటి పదం గుర్తు రావాలి. అంటే లేవోయిజర్ అనేటటువంటి వ్యక్తి పోషణ మీద మొదటిసారిగా పరిశోధన చేశాడని అర్థం. మనకి వెంటనే దీన్ని గుర్తుకు రాని సందర్భంలో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, పోషణ అంటే మీరు ఇక్కడ చిన్నపిల్లల్లో పోషకాలు సరిగా లేకపోయినా, పోషణ సరిగా లేకపోయినా మరి వాళ్ళల్లో మరి పోషణకి సంబంధించినటువంటి ఆ విటమిన్స్ లేవు అనుకోండి, ఆ పోషకాలు లేవు అనుకోండి. అట్లా లేవు అంటేనేమో లేవోయిజర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాసిన చూడండి, లేవు అంటే లేవోయిజర్ అనేటటువంటి పదాన్ని మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా దీనికి సంబంధించి మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ నేను రాశాను ఫ్రెండ్స్, పోషణ అనేది పిల్లల్లో లేవు అని గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి చాలా ఫాస్ట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అనగానే పోషణ అంటే పిల్లలలో పోషణ సరిగా లేదు, లేకపోతే ఆ విధంగా ఉంటారనేటటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ బిట్ గుర్తుంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే మరొక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే జేమ్స్ లిండ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఈ జేమ్స్ లిండ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త స్కర్వీ అనేటటువంటి వ్యాధిని తగ్గించాలంటే మంచి తాజాగా ఉన్నటువంటి ఫలాలను, కూరగాయలను మరి వాటిని మరి తినటం వల్ల వెంటనే నయం చేయొచ్చు అనేటటువంటి విషయం చెప్పాడు, మన అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ జేమ్స్ లిండ్స్ని స్కర్వీ అనేటటువంటి వ్యాధితో మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ జేమ్స్ లిండ్స్ అనేటటువంటి పదంలో జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. జెమ్స్ అనగానే మీరు జనరల్గా తెలుసుగా ఫ్రెండ్స్, జెమ్స్ అంటే ఐక్యూ ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు అని అర్థం. ఐక్యూ ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి జాబ్ అనేది వస్తే వాళ్ళ సర్వీస్ అనేది ఎక్కువ టైం చేస్తారని గుర్తుపెట్టుకోండి. స్కర్వీ అనే పదాన్ని సర్వీస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే తెలివిగల పిల్లలు ఎక్కువగా సర్వీస్ చేస్తారని గుర్తుపెట్టుకుంటే మనం దాన్ని చాలా ఈజీగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవచ్చు. జేమ్స్ అనే పదాన్ని జెమ్స్ అనుకోండి, సర్వీస్ ఎక్కువగా వాళ్ళు చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు లేవోయిజర్ అంటే ఏమో పిల్లల్లో పోషణ లేకపోవడం అనేటటువంటి జస్ట్ ఒక అక్కడికక్కడే ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ప్రతి చోట ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. చూడండి, లేవోయిజర్ అంటేనేమో లేవు అనేటటువంటి పదంతో లింక్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూషన్ పేజీలో ఇవి చాలామంది చదువుతారు కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ పోకుండా మరి కన్ఫ్యూజ్ అనేది పడకుండా ఉండటానికి లాజిక్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మరి ఎసిటిక్ ఆమ్లం అనేది మరి వెనిగర్ అనేటటువంటి పదార్థాన్ని ఎసిటిక్ ఆమ్లంతో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎసిటిక్ ఆమ్లంలో ఉన్నటువంటి పదార్థం ఏంటంటే వెనిగర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఎసిటిక్ అంటే నేను అక్కడ రాశాను చూడండి, ఎసిటిక్ అంటే ఏసీ అని గుర్తుపెట్టుకో. ఏసీ రూమ్ కానివ్వండి, ఏసీ కార్ కానివ్వండి, ఏసీకి సంబంధించిన వెహికల్ కానివ్వండి, ఏదైనా సరే ఏసీ అంటే చల్లగా ఉంటుందిగా ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడ చల్లగా ఉంటుందంటే వెన్నెలలో ఉంటుందని గుర్తు. వెనిగర్ అంటే వెన్నెల. అంటే ఏసీని వెన్నెలతో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్గా వీడియోని ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కమ్యూనిటీలో అన్నీ మరి చాలా రకాలైనటువంటి థంబ్నెయిల్స్ అన్నీ పెట్టాను. అవన్నీ కూడా ఒక 10 days లోపే మీ అందరికీ అందజేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తా ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్గా ఎందుకు చెప్తున్నానంటే మరి స్లోగా చెప్తే ఇబ్బంది అవుతుందనే విషయంతో సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నా. లాజిక్స్ మాత్రం ఎక్కడ మిస్ కాకుండా ఉంటాను, కొంచెం క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. ఎసిటిక్ ఆమ్లం అంటేనేమో ఏసీ అనుకోండి, మేమైతే అలానే చదువుకున్నాం. ఏసీ అనేది చల్లగా ఉంటుంది, వెన్నెల్లో కూడా చల్లగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఓలిక్ ఆమ్లం, అదేవిధంగా ఆలివ్ ఆమ్లం. దీని అలా జనరల్గా చూడండి, ఆలివ్ అంటేనేమో మనకు జనరల్గా యాంకర్ ఆలీ కావచ్చు, కమెడియన్ ఆలీ కావచ్చు. మరి ఇట్లా ఆలీని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఓలిక్ అంటేనేమో హోలీ పండుగని గుర్తుపెట్టుకోండి. ఆలీ జనరల్గా హోలీ పండుగలో ఎక్కువగా స్పెండ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. హోలీ పండుగలకి ఎక్కువగా ఆలీ వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఆ లాజిక్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సిట్రిక్ ఆమ్లం అంటే అందరికీ తెలుసు.
సిట్రిక్ అంటేనేమో నిమ్మజాతి అంటే పుల్లగా ఉండేటటువంటి పదార్థాల్లో సిట్రిక్ అంటాం. ఇదే బిట్టింగ్ మరొక చోట కూడా వస్తుంది ఫ్రెండ్స్. సిట్రిక్ ఆమ్లం అంటే నిమ్మజాతితో తయారు చేసిన పులిహార కానివ్వండి, నిమ్మజాతితో తయారు చేసిన పులిహార అట్లాంటి పదం మరొకటి వస్తుంది, అది కూడా అక్కడ చెప్తాను నేను. నిమ్మ కానివ్వండి, నారింజ కానివ్వండి, ఇలా పుల్ల జాతికి సంబంధించింది వస్తే సిట్రిక్ ఆమ్లం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సిట్రిక్ అంటే సిట్ అని గుర్తుపెట్టుకోండి. సిట్ అంటే క్రింద కూర్చోవడం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే మనం కింద కూర్చొని ఏదైనా సరే నిమ్మజాతికి సంబంధించిన వాటిని తింటామని గుర్తుపెట్టుకోండి. అంటే నారింజకాయలు కానివ్వండి, ఏదైనా ఒక పులిహార కానివ్వండి, నిమ్మకాయలతో చేసిన పులిహార కానివ్వండి, నారింజ కానీ ఇవన్నీ తినాలంటే మన సిట్ కూర్చొని తింటామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, స్టీరిక్ ఆమ్లం. స్టీరిక్ అనగానే మనకు అందులో మనకు కారు స్టీరింగ్ అనేది మనకు బాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరి కారులో కూర్చొని మన స్టీరింగ్ చేసే వాళ్ళకి బాగా ఫ్యాట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. కొవ్వు బాగా మన బాడీలోకి, మన లెగ్గుల్లోకి, అంటే అట్లా మన హ్యాండ్స్లోకి కొవ్వు అనేది వస్తుంది అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే అది ఈజీ ఫ్రెండ్స్. బ్యూటరిక్ ఆమ్లం అంటేనేమో బ్యూటీ అనగానే సహజంగా ఆడవాళ్ళు బ్యూటీ కోసం ఏం చేస్తారంటే వెన్నని ఎక్కువగా ఫేస్కి రాసుకుంటారు అనేటటువంటి ఒక జస్ట్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇవన్నీ మీకు గుర్తుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో బ్యూటరిక్ ఆమ్లం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి టాటారిక్ ఆమ్లం. టాటారిక్ ఆమ్లం అనగానే చూడండి ఇక్కడ దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని కూడా చదివే టైంలోనే చూడండి ఫ్రెండ్స్. టాటారిక్ అంటే ఇక్కడ ఒక ట్రాక్టర్ లాగా మనం వెహికల్ తీసుకుంటే ఆ ట్రాక్టర్లో ద్రాక్షాలను, చింతపండును ఎక్స్పోర్ట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎట్లా అనమాట అంటే ట్రాక్టర్లో గూడ్స్కి సంబంధించినటువంటి ట్రాక్టర్లో ద్రాక్ష అదేవిధంగా చింతపండుని మరి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మేమైతే అలానే గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమన్నా లాజిక్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, మీకు ఏమన్నా తెలిస్తే మీరు ఫాలో చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మరి లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ అనగానే ఇందులో చూడండి మజ్జిగ, పెరుగు అందులోనే ఉంచండి. లాక్టిక్ అంటే లావుగా, సహజంగా లావుగా కావాలనుకోండి మజ్జిగ కానివ్వండి, పెరుగు కానివ్వండి తింటే లావుగా అవుతారు. మజ్జిగ పెరుగు తిను అంటారు కదా, లావుగా అంటే లాక్టిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక పామాటిక్ అంటేనేమో పామాయిల్ అందులోనే ఉంటుంది, అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు ఫ్రెండ్స్. ఆక్సాలిక్ ఆమ్లం. ఆక్సాలిక్ ఆమ్లం అంటే అందులోనే ఉంది చూడండి. ఆక్సాలిక్ అంటేనేమో ఆకలి బాగా వేసినప్పుడు మనం పాలకూర కానివ్వండి, టమాటా కూర కానివ్వండి ఎక్కువగా వేసుకుని తిందాము అనుకుంటారు. లేదా టమాటా కూర, పాలకూర ఎక్కువగా తింటే బాగా ఆకలి అవుతుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇవి తింటే ఎక్కువ ఆకలి అవుతుందన్న, లేకపోతే ఇంట్లో ఇవి మన మదరు ప్రిపేర్ చేస్తే బాగా ఆకలి అవుతుందనేనా ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఆస్కార్బిక్ ఆమ్లం అంటేనేమో ఉసిరి. ఆస్కారిక్ ఆమ్లం అనేది ఉసిరి, నిమ్మజాతి అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది పెద్ద కష్టమేం కాదు, ప్రతి చోట మనం చదువుతాము. ఆస్కార్బిక్ ఆమ్లం అంటేనేమో ఉసిరి అని గుర్తుపెట్టు. అప్పటికి ఇది గుర్తుకు రాకపోతే దీన్ని ఎలా గుర్తుపెట్టు? మరి ఇక్కడ చూడండి ఆస్కార్బిక్ అనగానే మీకు ఇక్కడ వెంటనే మీకు కరెంట్ అఫైర్స్ ఒక బిట్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఆస్కార్ అవార్డు అనేటటువంటి ఒక పదం గుర్తొస్తుంది. ఆస్కార్ అవార్డు ఎక్కువగా ఎవరికి ఇస్తారంటే సిరి అంటేనేమో సంపద ఎక్కువగా ఉన్న వాళ్ళకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా ఆస్కార్ అవార్డు యొక్క విలువ ఎంత అంటే చాలా సంపద కలదని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మాలిక్ ఆమ్లం. మాలిక్ ఆమ్లాన్ని మీరు యాపిల్తో ఎలా లింక్ చేసి జనరల్గా చూడండి ఫ్రెండ్స్, చిన్న పిల్లలకి మనం ఇంట్లో మదర్స్ ఏం చేస్తారంటే యాపిల్స్ అంటే మన పిల్లలకి ఏం చేస్తారంటే ఒక కొడవలు కానివ్వండి, ఒక చాక్ కానీ తీసుకొని ఏం చేస్తారంటే యాపిల్స్ని కోస్తారు. కాబట్టి దాన్ని చూడండి మాలిక్ అంటే పల్లెటూళ్ళలో సహజంగా లిక్కీ అంటారు ఫ్రెండ్స్. కొడవలని కానివ్వండి సహజంగా తెలంగాణ ప్రదేశంలో కానీ కొన్ని ఆంధ్ర ప్రదేశాల్లో కూడా జనరల్గా ఏమంటారంటే లిక్కీ అంటే ఒక కొడవల్ని లిక్కీ అనేటటువంటి పదంతో వాడతారు. అంటే మాలిక్ అంటే ఆపిల్స్ అనేటటువంటి విషయంతో గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ తీసుకుంటే మాక్ అంటే మాకు యాపిల్స్ కావాలని పిల్లలు ఇట్లా గొడవలు పెడతారు అనేటటువంటి విషయమని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ యూరిక్ అంటే అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్, మూత్రం. ఇట్లా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో 7th క్లాస్కి సంబంధించిన టోటల్ లెసన్స్ చెప్పాలి కాబట్టి ఎక్కడ ఎటువంటి అనవసరమైన మ్యాటర్ జోలికి వెళ్లకుండా ఈ మన ఉన్నటువంటి టాపిక్స్ని కొంచెం వేగంగా ఫాస్ట్గా వెళ్తున్నా ఫ్రెండ్స్, దాన్ని గమనించండి. నెక్స్ట్ కంటిన్యూషన్లో పీడిఎఫ్లో కంటిన్యూషన్లో వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ చాలామంది ఒక కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటేనేమో HCl, ఇది ఓకే అందరికీ తెలుసు. బట్ వంట సోడాకి మరి సాంకేతికం ఉంది ఫ్రెండ్స్. అంటే దానికి సంబంధించినటువంటి సాంకేతిక పదం ఏంటంటే సోడియం బైకార్బోనేట్ని వంట సోడాతో ఎలా లింక్ చేసుకోవాలంటే అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. వంట సోడా అనగానే సోడా అంటేనేమో సోడియం అని గుర్తుపెట్టుకోండి. తర్వాత బైకార్బోనేట్ సహజంగా గుర్తుంటుంది.
బై అనే పదం అంటేనేమో బయట అని గుర్తుపెట్టుకోండి. సహజంగా వంట చేసేటటువంటి ఆడవారు బయట కాకుండా ఇంట్లో అని గుర్తుపెట్టుకోండి. అట్లా బయట కాకుండా ఇంట్లో అంటే బై అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి అలా అన్నా ఫ్రెండ్స్. వంట సోడా అనంగులోనే సోడియం అని గుర్తుపెట్టుకోండి. ఇక వంట సహజంగా యాడ్ చేస్తారు, బయట కాదంటే బై అనే పదం వస్తుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే సోడియం కార్బోనేటా సోడియం బైకార్బోనేటా అన్నప్పుడు బై అనే పదం గుర్తుకు రావడానికి వంట ఎప్పుడైనా బయట కాదు లోపల అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేము అవనగడ్డలో 2008 ఆ బ్యాచ్ అప్పుడు మరి ఒక అద్భుతంగా ఒక మాస్టర్, నాకు సరిగా ఐడియా లేదు ఫ్రెండ్స్, ఫిజిక్స్ ఒక 2 days మాకు కంటిన్యూషన్ చెప్పడం జరిగింది. ఈ లాజిక్ ఒకటి చెప్తే నేను అప్పుడు నోట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అది ఈరోజు మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇవన్నీ ఈజీగా ఉన్న వాటి జోలికి నేను వెళ్ళను ఫ్రెండ్స్. ఎక్కడైతే కష్టంగా కన్ఫ్యూజ్గా ఉన్నాయి అవన్నీ నేను రాశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇవన్నీ అయిపోయినాయి, యూరిక్ ఆమ్లం ఇవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ గ్రీజు మరకలు చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. గ్రీజు మరకలు తొలగించడానికి దేన్ని యూజ్ చేస్తారు అన్నీ అక్కడే రాశాను చూడండి. సహజంగా చూడండి, గ్రీజు అనగానే చాలామంది అమ్మో అంటారు. అది అంత కష్టమైందిగా ఫ్రెండ్స్. అది మనకు బట్టలు కంటింది అనుకోండి, గ్రీజ్ అనేది చాలా కష్టం కాబట్టి అమ్మో గ్రీజా అంటాం. అంటే అమోనియం హైడ్రాక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. సబ్బుల తయారీలో అనంగంలోనే మీరు పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంగ్లీష్లో సబ్బుని ఏమంటారంటే ఫ్రెండ్స్ సోప్ అంటారు. సోప్లో చివరిలో ఉప్పు అనే పదం వచ్చింది కాబట్టి పొటాషియం వచ్చింది. సో అంటేనేమో సోడియం, అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సబ్బు అనంగంలోనే సోప్ కాబట్టి ఒక సో అంటేనేమో సోడియం, ఇంకొక పా అంటేనేమో పొటాషియం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లాజిక్ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ బ్లీచింగ్ పౌడర్ చూడండి, చాలా అది హీట్ అనుకోండి, చాలా డేంజర్ అనుకోండి. అది మన కాలు కింద పడితే కాలిది అని గుర్తుపెట్టుకోండి. బ్లీచింగ్ పౌడర్ అనగానే కాలుతుంది అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాలుతుంది అంటేనేమో కాల్షియం అని గుర్తుపెట్టుకోండి, లేదా కాళ్ళకి అంటిందని చాలా డేంజర్ కాబట్టి కాళ్ళకి అంటేనేమో కాల్షియం అయినా కాలిందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అగ్నిమాపక పదార్థాల తయారీలో అనంగంలోనే చూడండి ఫ్రెండ్స్, దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అగ్ని అనగానే మీరు అల్యూమినియం గుర్తుపెట్టుకోండి. అంటే ఆ గుర్తుంటుంది. ఓకే, ప్రతిదాన్ని మనం ఫస్ట్ లెటర్తో పెట్టుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, అగ్ని అనగానే మీరు మన ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు చూడమండి. ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు ఎలా ఉంటాడంటే ఏ ఇంట్లోనైనా మరి అగ్నిలాగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్నటువంటి అల్లుడు అంటే అత్త దగ్గర ఉన్నటువంటి అల్లుడు అగ్నిలాగా బిహేవ్ చేస్తారనే ఒకటిలో లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి విషయం గుర్తుంటుంది. మిగతా ఈ రెండు అవసరం లేదు. ఇక కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. మనకు మరి ఇవన్నీ చూడండి, ఇవన్నీ చాలామంది చదువుతారు కానీ మరి మరలా రివిజన్ చేయడానికి టైం పెడతారు. రివిజన్ అనేది ఉండకూడదుగా, దానికోసం ఈ లాజిక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పచ్చళ్ళ తయారీ. పచ్చళ్ళ అనంగంలోనే ఏసీలో ఉంచామనుకోండి, పచ్చళ్ళు అవి ఎప్పటికీ చెదిరిపోవు, పాడైపోవు కాబట్టి ఏసీ అంటే ఎస్టిక్ ఆమ్లం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అయిపోతుంది. పులిహోర అనంగంలోని ఇంట్లో సహజంగా పులిహోర కానివ్వండి, పులిహోర దేంతో చేస్తారు, నిమ్మజాతి కానివ్వండి, పుల్లడి పదార్థాలతో. ఇంతకుముందు ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్, అదే మోడల్లో ఇది ఒక బిట్టు. పులిహోర జనరల్గా ఏం చేస్తాం, మనం ఇంట్లో కూర్చొని తింటాం. సిట్రిక్ అంటే సిట్, కూర్చొని తింటాం. శీతల పానీయం అంటేనేమో ఫ్రెండ్స్ కార్బానిక్ అంటే కారులో కూర్చొని మనం డ్రింక్స్ తాగుతాం. కారులో తాగుతాం కాబట్టి శీతలాన్ని గుర్తుపెట్టుకోండి. సిరా అని అనగానే మీరు ఆక్జాలిక్ లిక్ మధ్యలో ఇంకు సున్నా పెట్టుకుంటే ఇంక్ అని గుర్తు వస్తుంది. ఆక్జాలింక్ అంటే సిరా, ఇంకు సిరా అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మరి ఎరువుల తయారీ అనంగులోనే మీరు ఎరువులు సహజంగా చాలాలో ఏం చేస్తారంటే చల్లుతారు. సహజంగా రైతులు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఎరువులని చల్లుతారు కాబట్టి చల్లటం అంటే సల్ఫ్యూరిక్, అందులోనే ఉంది చల్లటం, సల్ఫ్యూరిక్ ఎరువులు. అదే మందులు తయారీలు అంటేనేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని జనరల్ ఇది వండర్ అందరికీ తెలిసిన బిట్టే ఫ్రెండ్స్. మందులు అనగానే సహజంగా మందులు కానివ్వండి ఎక్కడ తయారవుతాయంటే హైదరాబాద్లో తయారవుతాయి. మనం యూజ్ చేసేటటువంటి టాబ్లెట్స్ కానివ్వండి ఏవైనా సరే రంగులకు సంబంధించి మందులకు సంబంధించి హైదరాబాద్లో తయారవుతాయి కాబట్టి హైదరాబాద్ అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆ లాజిక్స్ అనేవి మీరు వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రస్తుతానికి, తర్వాత నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ మరి ఇక ఇది అందరికీ తెలిసినటువంటిదే ఫ్రెండ్స్. ఇక్కడ దారాలకు సంబంధించి 2 బిట్స్ ఉన్నాయి. మరి కొంతమంది తెలియని మిత్రులు ఎవరైనా ఉండొచ్చు, అందరికీ తెలుసు. మరి ఇక్కడ పడుగు అంటేనేమో నిలువు దారాలను పడుగు అంటారు, అడ్డంగా ఉన్న దారాలను మరి ప్యాక అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? పడుగులో 3 లెటర్స్ ఉన్నాయి. పడుగులో 3 లెటర్స్ ఉన్నాయి.
3 లెటర్స్ ఉన్నాయి. అదేవిధంగా నిలువులో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నిలువు అనగానే మనకు పడుగు 3 లెటర్స్. పేక అంటేనేమో 2 లెటర్స్ కాబట్టి అడ్డులో 2 లెటర్స్ ఉన్నాయి. సరిపోతుంది. మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు. తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే దాన్ని గ్రహించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, గెలీలియోకి సంబంధించి థర్మామీటర్ అనగా అందరికీ తెలుసు గెలీలియో, నో డౌట్స్. ఇంకా తెలియనటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సహజంగా చూడండి ఫ్రెండ్స్, ధర్మంగానే మనం గెలవాలని గుర్తుపెట్టుకోండి. ధర్మంగానే గెలవాలని గుర్తుపెట్టుకుంటే ధర్మంగా అంటేనేమో థర్మామీటర్, గెలవాలంటేనేమో గెలీలియో. ఏమున్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్న లాజిక్స్ యూజ్ చేస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ని ఇట్లాంటి ఫిజిక్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మరి చదువుకోవచ్చు. మరి వెదర్ ఫోర్కాస్ట్ 7th క్లాస్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్ని ఫ్రెండ్స్ ఒక పీడిఎఫ్గా కన్ఫ్యూజ్గా ఉన్న వాటి నేను చేశాను. మిగతావన్నీ జనరల్ పాయింట్స్ చాలా ఈజీగా ఉంటాయి. కష్టంగా ఉన్న వాటిని మీదనే ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి వాటిని నేను ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. వెదర్ ఫోర్కాస్ట్ ఒకటి, వెదర్ రిపోర్ట్, ఈ రెండు ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? భవిష్యత్తు అనేటటువంటి పదం రాగానే మీకు వెదర్ ఫోర్కాస్ట్ గుర్తు రావాలి. మరి జరిగినటువంటి పాస్ట్ టెన్స్ గతంలో అనే పదం గుర్తు రాగానే వెదర్ రిపోర్ట్ గుర్తు రావాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా ఈజీ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫోర్కాస్ట్లో ఎఫ్ అనే లెటర్ వచ్చింది. ఎఫ్ అంటేనేమో ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి, ఫినిష్. రిపోర్ట్లో 4 రాలేదు ఫ్రెండ్స్, పా వచ్చింది. పా అంటేనేమో పాస్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. పాస్ట్ టెన్స్ అంటే గతం అయిపోయింది. ఒకవేళ గతంలో జరిగిన వాతావరణ వివరాలు తెలుసుకోవాలంటేనేమో మరి పి అంటే గతం అంటేనేమో పాస్ట్ టెన్స్ కాబట్టి రిపోర్ట్ వస్తుంది. భవిష్యత్ అంటే మరి ఫ్యూచర్ కాబట్టి 4 అనేటటువంటి ఎఫ్ అనేటటువంటి పదం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను దాన్ని ఒక కోడ్ మేము గతంలో రాసుకున్నాము, మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్. నెక్స్ట్ మరి విద్యుత్ బల్బులను శ్రేణి సంధానం, సమాంతర సంధానం. ఇది జనరల్గా అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. శ్రేణి సంధానం అనగానే కొంతమంది మరి గుర్తుండదో అనేటటువంటి విధానంలో మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. శ్రేణి సంధానం ఒకటి, సమాంతర సంధానం అనగానే ఇళ్లలో మనం యూజ్ చేసేటటువంటి కరెంటు. శ్రేణి సంధానం అంటేనేమో ఎక్కడైనా ఫంక్షన్స్ కానివ్వండి, ఎక్కడైనా మ్యారేజెస్ అలాంటి చోట్లలో మరి లైటింగ్ యూజ్ చేస్తారు, అట్లా దండలాగా, దాని శ్రేణి సంధానం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? శ్రేణి అనేది చూడండి, ఇది శ్రేణి, ఈ షానే మెలకలుగా ఉందిగా ఫ్రెండ్స్. ఇంత మెలకలుగా ఉందంటే మరి ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా ఇలా మెలకలుగా వేస్తారని గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్లలో మరి ఎలక్ట్రీషియన్ వాళ్ళు కరెంటుని ఇలా మెలకలుగా మరి దండలు యూజ్ చేస్తారు కాబట్టి అది శ్రేణి సంధానం. అట్లా లాజిక్గా శ్రేణి అనగానే మెలకలు ఇక్కడే కనిపిస్తుంది కదా, అక్కడ కూడా మెలకలుగా ఉంటుంది కాబట్టి మీరు దాంతో లింక్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక దీనికి కంటిన్యూషన్ చాప్టర్ వచ్చేసి 9th ఉంది, 10th ఉంది. అది మరొక వీడియోలో చేస్తా ఫ్రెండ్స్. ఏది ధ్వని కానివ్వండి, కాంతి కానివ్వండి. మరి ఎస్జిటి వాళ్ళకి ప్రత్యేకంగా కంటిన్యూ అంటే లింక్డ్ చాప్టర్ 10th క్లాస్ వరకు అన్నాడు కాబట్టి మరి అన్ని చాప్టర్స్తో లింక్గా ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటితో ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్ మీకు. అది ఓ లాజిక్స్తో అద్భుతంగా జస్ట్ ఒక 2-3 రోజుల్లోనే చేస్తాను. దానికి సంబంధించి కమ్యూనిటీలో కూడా ఒక థంబ్నెయిల్ పెట్టాను ఫ్రెండ్స్, మీరు అందరూ చూసే ఉంటారు. ఇట్లా సమాంతర సంధానం, దీనికి 2 ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్. 1/r = 1/r1 ప్లస్, అది మీకు అక్కడ చెప్తాను, r = r1 + r2 అని. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి మీకు తర్వాత చాలా ఈజీగా లాజిక్గా చెప్తా ఫ్రెండ్స్. అక్కడ మైకల్ ఫ్యారడేని అనగానే అందరికీ తెలుసు కదా, ట్రాన్స్ఫార్మర్ అని, విద్యుత్ డైనమో అని. మ్యాథ్స్ వాళ్ళకి, సైన్స్ బయాలజీ వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మైకేల్ ఫ్యారడే అనగానే మైక్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇక జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మైక్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసేటటువంటి మైకు దేంతో చేస్తారు? విద్యుత్తోనే చేస్తారు. అది విద్యుత్ అంటే ఏంది? ట్రాన్స్ఫార్మర్ మనకు తెలుసుగా. ఇక ఫారడే అనే పదాన్ని పక్కన పెడితే మైక్ని మనం యూజ్ చేసే మైక్ అనేది విద్యుత్తో యూజ్ చేస్తారు. దాన్ని ట్రాన్స్ఫార్మర్తో మీరు లింక్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూషన్గా ఇక్కడ ఒక పిక్ వచ్చింది ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో దీని మీద ఇక్కడ ఇది జనరల్గా ఇది బయాలజీకి సంబంధించిన బిట్, ఇది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పా మీకు. ఇక్కడ ఈ లాజిక్ అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జాన్ బాప్టిస్టా వాన్ హెల్మాంట్. చూడండి, వాన్ హెల్మాంట్ అంటే మీకు ఇక్కడే వచ్చింది ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీకు లాజిక్ చెప్పేస్తున్న. వాన్ హెల్మాంట్ అనుకున్న వానా అని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూడండి, వానా అనే పదం దేనికి యూజ్ అవుతుందంటే మొక్కలకు సంబంధించి. పైన కొంచెం మ్యాటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అంటే మొక్కలకు సంబంధించి, అంటే మొక్కలు సహజంగా నేలలో ఉన్నటువంటి నీటిని గ్రహించి మరి అవి తన లైఫ్ని మరి కంటిన్యూషన్ చేస్తాయని మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ అన్నాడు. అరిస్టాటిల్ కంటే కూడా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే వాన్ హెల్మాంట్. ఎందుకంటే ఇదే వాన్ హెల్మాంట్ అనేది కంటిన్యూషన్లో ఉంది ఫ్రెండ్స్, 9th 10th క్లాస్లో ఉంది కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్ వాన్ హెల్మాంట్ అనగానే వాన్ అని గుర్తుపెట్టుకోండి.
వాన అనగానే మీకు మొక్కలకు సంబంధించి మీరు కనుక వాన అనే పదం గుర్తుపెట్టుకుంటే మొక్క అనే పదం వచ్చిందంటే 100% అది వానకి హెల్మెటే ఫ్రెండ్స్. వాన వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం హెల్మెట్ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. అట్లా వాన వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. అది దేనికి యూజ్ అవుతుందంటే మొక్కకి వానకి లింక్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి, దాన్ని కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టీఫెన్ హేల్స్. కొంచెం ఇక్కడ కట్ అయింది ఫ్రెండ్స్, చూడండి స్టీఫెన్ హేల్స్కి సంబంధించి మీకు ఇక్కడ మ్యాటర్ చదువుకొని మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్. సహజంగా మనం ఆకును చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఆకులో పత్ర రంధ్రాలు ఉంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారానే వాయు వినిమయం జరుగుతుంది, బాష్పోత్సేకం జరుగుతుందని మన బయాలజీ వాళ్ళందరికీ తెలుసు. సార్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు డిఎడ్ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పత్ర రంధ్రము అనగానే మనకి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హోల్స్ అని మనకు తెలుసు కదా, హోల్స్. ఈ హోల్స్నే మీరు హోల్స్ అనుకోండి, ఆటోమేటిక్గా పత్ర రంధ్రము అనే పదం ఎగ్జామినర్ కనుక వాడితే పత్ర రంధ్రము అంటే హోల్ అని గుర్తుపెట్టుకోండి, హేల్స్ అని గుర్తుపెట్టుకోండి. వాయు వినిమయం పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. కాంతి మరి పత్ర రంధ్రాల ద్వారానే కాంతిని యూజ్ చేసుకొని ఒక మొక్క అనేది ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. ఏది ఏమైనా పత్ర రంధ్రం అనే పదం వాడతారు కాబట్టి హోల్ అనే పదం గుర్తుపెట్టుకుంటే హేల్స్ ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వల్ల దీన్ని ఏం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు, దాన్ని లాజిక్గా అలా గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో చాలా ఇలా ఉంటే మీరు దీన్ని చూసి మీరు ఏం కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి హెర్బేరియం అంటే ఏముంది ఫ్రెండ్స్, మొక్కలను మనం ఎక్కడైతే భద్రపరుస్తామో ఆ భద్రపరిచేటటువంటి ఆ విధానాన్ని హెర్బేరియం అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మెథడాలజీలో కూడా వస్తుంది ఫ్రెండ్స్. టెర్రేరియం అని, హెర్బేరియం అని, ఒర్రేరియం అని మీకు త్వరలో ఒక మెథడ్ మరి చేయడం జరుగుతుంది. ఒక సైన్స్ మెథడ్లో ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి. హెర్బేరియం అనే పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హెయిర్ స్టైల్ అని గుర్తుపెట్టుకోండి. సహజంగా చూడండి, హెయిర్ స్టైల్ అనేది కటింగ్ షాప్ వాళ్ళు ఏం చేస్తారని చాలా భద్రంగా చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొక్క ఉందిగా ఫ్రెండ్స్, మొక్కని ఏం చేస్తారంటే కట్ చేస్తూ ఉంటారు, కత్తెరతో ఇలా కట్ చేస్తూ ఉంటారు. అట్లా హాస్యంగా అనుకోండి, చాలా భద్రంగా కట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. హెర్బేరియం అంటే హెయిర్ స్టైల్ లాగా మీరు లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడిగినటువంటి ఈ బంగారు తీగని ఏమంటారంటే కస్కుటా అంటారు ఫ్రెండ్స్. మరి కస్కుటాకు సంబంధించి చాలాసార్లు ఎగ్జామ్లో మరి ఏపీ తెలంగాణలో చాలాసార్లు అడిగాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కస్కుటా మొక్క అనేది ఏం చేస్తుందంటే ఇది ఒక పరాన్నజీవి ఫ్రెండ్స్. వేరే వాటి మీద మరి ఆధారపడి మరి వాటి మీద ఉన్నటువంటి ఆ పదార్థాన్ని మరి అవి గుంజుకొని మరి ఆ ఫుడ్ని స్వీకరిస్తాయి కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్గా చాలాసార్లు బంగారు తీగ అనుకున్న కస్కుటా అనే పదాన్ని వాడుతుండే, తెలుగులో ఇస్తాడు ఫ్రెండ్స్, ఇట్లా కస్కుటా అంటాడు. మరి కస్కుటా అన్న బంగారు తీగ అన్న దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, బంగారు అంటే బంగారం అని గుర్తుపెట్టుకోండి. బంగారం దగ్గరే చాలామంది ఏం చేస్తారంటే ఆడవాళ్ళు కస్సు బుస్సు అంటూ ఉంటారు ఇళ్లలో. బంగారం కొనివ్వండి అని సహజంగా అట్లా కస్సు బుస్సు అనేది ఎక్కడంటే మరి బంగారం దగ్గర కాబట్టి ఫ్రెండ్స్ మీరు అట్లా కస్కుటా అంటేనేమో బంగారం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇది పరపోషణ పరాన్నజీవి ఇవన్నీ మీకు తెలుసు, వేరే వాటి మీద ఆధారపడుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది మరి ఆ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వాటిని ఏమంటారంటే అంటే ఆ కస్కుటా మీద కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వేళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వేళ్ళ ద్వారా పరాన్నజీవి ఇతర వాటి మీద ప్రవేశించి ఆహారాన్ని తీసుకుంటే వాటిని ఏమంటారంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం మిస్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, ఇటువైపు ఏమో ఆక్సిజన్ అని ఉంది. ఇక్కడ ఓ బాక్స్లో ఈ 2 బిట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక కంటెంట్ చదివేటప్పుడు ఎక్కువగా టెక్స్ట్ బుక్లు గమనించినట్లయితే బాక్స్ ఐటమ్ అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఎక్కువగా బాక్స్ ఐటమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఈజీగా ఉన్నాయి అనుకోకుండా వాటిని క్షుణ్ణంగా తరువుగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కష్టంగా ఉన్న వాటికి ఇలా లాజిక్ అప్లై చేయండి. మరి ఇక్కడ చూడండి, వాన్ హెల్మెట్ ఇంతకుముందు ఒక చెప్పాను ప్రయోగం చేశాడు ఫ్రెండ్స్, మొక్కల మీద ప్రయోగం చేశాడు. అంటే మొక్క అనంగులోనే మొక్కకి వాన కావాలి కాబట్టి అలా గుర్తుపెట్టుకున్నారు. మరి ఇదే వానని మరి బొగ్గును మండించినప్పుడు బూడిద ఏర్పడుతుంది అనేది వానకి లింక్ చేసుకోండి. సహజంగా బొగ్గును మండించినప్పుడు మంట వస్తుంది, ఆ మంటను ఆర్పడానికి వాన పడింది అనుకోండి ఫ్రెండ్స్, సహజంగా అది బూడిద ఏర్పడుతుంది అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి జోసెఫ్ బ్లాక్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ జోసెఫ్ బ్లాక్ని స్థిరమైనటువంటి గాలితో సున్నప్రాయి మీద ప్రయోగం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గతంలో ఒక టెట్లో అడిగాడు ఏపీలో కదా ఫ్రెండ్స్, తెలంగాణలో టెట్లో అడగటం జరిగింది గతంలో 2011-12 ఆ టైంలో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఇంపార్టెంట్. జోసెఫ్ బ్లాక్ అనేటటువంటి వ్యక్తి
మరి కొంచెం దీన్ని ఆ బూడిదకు సంబంధించిన దాని మీదనే కంటిన్యూషన్ ప్రయోగంతో సున్నప్రాయం తీసుకొని దాన్ని వేడి చేసినప్పుడు దాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒక వాయువు ఏర్పడుతుంది. ఆ వాయువుని స్థిరమైన గాలి అని చెప్పింది ఎవరంటే జోసెఫ్ బ్లాక్. బ్లాక్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ అంటే అది ఒక బ్లాక్ లాగా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అంటే ఒక నల్లగా ఉన్నట్టు. ఇప్పుడు సహజంగా సున్నప్రాయం మనకు తెల్లగా ఉంటుంది, మనం ఇక్కడ నల్లగా అనుకోండి, జోసెఫ్ బ్లాక్. రేపు ఎగ్జామ్లో సున్నప్రాయి అనే పదాన్ని వాడితే సున్నప్రాయి బ్లాక్గా ఉంటుంది, తెల్లగా కాకుండా నల్లగా ఉంటుంది, బ్లాక్ కాబట్టి జోసెఫ్ బ్లాక్ అనుకోండి ఫ్రెండ్స్. మరి స్థిరమైన గాలి అంటేనేమో స్థిరంగా అంటేనేమో అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, స్థిరంగా అంటేనేమో స్టాండర్డ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే బ్లాక్గా ఉన్నటువంటి సున్నప్రాయి అనేది ఎప్పుడు ఒక చోటే ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది ఒక చోట అని గుర్తుపెట్టుకోండి. అట్లా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అంటే బ్లాక్గా అనేది ఒక గుర్తుపెట్టుకుంటే సున్నప్రాయి బ్లాక్గా ఉంటుంది, అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇటువైపు ఆక్సిజన్. ఇంకా ఆక్సిజన్కి సంబంధించి అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మరి జోసెఫ్ ప్రీస్ట్లీ, అదేవిధంగా ఇంకొక ఆయన లేవోయిజర్, ఒక ఆయన పేరు పెట్టాడు, ఒక ఆయనేమో మరి ప్రయోగం మరి మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. ఇవి రెండు ఈజీనే అయినప్పటికీ చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని ప్రీస్ట్లీకి సంబంధించినటువంటి బుక్ ఉంది ఫ్రెండ్స్, అది గతంలో చాలాసార్లు అడిగాడు. ఆ బుక్ పేరు ఏంటంటే మరి ఇక్కడ చూడండి, వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు అందులోనే ఉందిగా ఫ్రెండ్స్. ప్రీస్ట్లీలో పా అనేటటువంటి పదం ఉంది, పరిశీలనలో పా ఉంది, ప్రయోగాల్లో పా ఉంది. అంటే అన్నీ కూడా పాతోనే ఉన్నాయి. కొన్ని ప్రశ్నలలోనే ఆన్సర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అలాంటి వాటిలో ఇది ఒకటి. ప్రీస్ట్లీ అనంగులోనే ప్రయోగాలు పరిశీలన 3 పా అనే పదం ఉంది, పీ క్యూబ్ లాగా. మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ బుక్ అనేది ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అది పెద్ద కష్టమైనది ఏమీ కాదు. తర్వాత ఇక ఈ వీళ్ళిద్దరికి సంబంధించి మీకు చూడండి, ఆక్సిజన్ అనే పేరు పెట్టింది ఎవరు, అదేవిధంగా వీళ్ళిద్దరు ఇక్కడ ఫ్రెండ్స్. మీరు దీన్ని ఇక్కడ ఇంతకుముందు లేవోయిజర్కి సంబంధించి గతంలో ఇదే వీడియోలో స్టార్టింగ్లో మనం ఒక బిట్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. లేవోయిజర్ అంటే లేవు అనుకున్నాం, ఏమి లేవు అంటే ఇంతకుముందు పోషణ లేవు అని గుర్తుపెట్టుకుందాం. పోషణ అనే పదం వస్తే లేవు, అక్కడ స్టార్టింగ్లోనే బిట్ వచ్చేసింది ఫ్రెండ్స్. అదే లేవోయిజర్కి సంబంధించి అదే లేవు అనేటటువంటి కోడ్ని ఇక్కడే అప్లై చేద్దాం. ఆక్సిజన్ అంటే O2 అనేది లేవు అని గుర్తుపెట్టుకుంది. సహజంగా ఆక్సిజన్ అనేది తగ్గిపోతుందని గుర్తుపెట్టుకోండి. మరి మొక్కలు అనేవి చెట్లు అనేవి లేకపోవడం వల్ల ఆక్సిజన్ అనేది లేవు, ఆక్సిజన్ తగ్గిపోతుంది. లేవు అంటే O2 అంటే ఇది, కాబట్టి ఆక్సిజన్ అని పేరు పెట్టింది లేవోయిజర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆక్సిజన్ పేరు పెట్టింది మాత్రం లేవోయిజర్, ప్రీస్ట్లీ అనేటటువంటి పదం పేరు పెట్టలేదు ఫ్రెండ్స్. మరి ప్రీస్ట్లీ ఏం చేశాడంటే ప్రయోగాలు చేశాడని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆక్సిజన్ అని పేరు పెట్టింది మాత్రం లేవోయిజర్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ప్రీస్ట్లీకి సంబంధించి మనం 2 బిట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రీస్ట్లీకి సంబంధించి బుక్ ఏంటంటే 3 కూడా పాకి సంబంధించింది కాబట్టి ప్రయోగాలు పరిశీలన అనే బుక్ని గుర్తుపెట్టుకోండి. ప్రీస్ట్లీకి సంబంధించి ఈ ఆక్సిజన్ మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేశాడని గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేసింది ఎవరంటే ఏమో ప్రీస్ట్లీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రీస్ట్లీ ఏం చేసిందంటే తన అనుభవాల మొత్తాన్ని కూడా ఈ మన ఎవరు ఫ్రెండ్స్ లేవోయిజర్కి తన అనుభవాలన్నీ కూడా లేవోయిజర్కి చెప్పడం వల్ల లేవోయిజర్ దీనికి ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ లేవు అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ప్రీస్ట్లీని అదేవిధంగా లేవోయిజర్ గుర్తుపెట్టుకోండి. లేవోయిజర్ని గతంలో ఇదే వీడియోలో పోషణ అనే దానికి కూడా లింక్తో చెప్పా కాబట్టి ఫ్రెండ్స్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బాక్స్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అసంపూర్ణ పుష్పాలు, సంపూర్ణ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు అని ఉంటాయి. గతంలో ఎన్నోసార్లు అడగటం జరిగింది. ఏపీలో జరిగినటువంటి చాలా రకాలైన టెట్ డిఎస్లు ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. వీటి మీద మీరు కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి దీన్ని కొంచెం లాజిక్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి సంపూర్ణమైనటువంటి పుష్పాలకు సంబంధించి దీని లాజిక్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంపూర్ణ పుష్పాలకు సంబంధించి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది సంపూర్ణ పుష్పాలకు సంబంధించి ఈ 3 ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా సంపూర్ణ పుష్పము, అసంపూర్ణ పుష్పము అంటే ఏంటి, జనరల్ పాయింట్స్ జోలికి నేను వెళ్ళను, కానీ ఎగ్జామినర్ ఫోకస్ చేసేది ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సంపూర్ణ పుష్పాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడింగ్. మందార, ఉమ్మెత్త, తూటిపూలు. సైన్స్ పరిభాషలో ఎలా గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది 4 ఆప్షన్స్లో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, ఏదైనా ఒక కుటుంబం సంపూర్ణంగా ఉండాలి అంటే ఆ కుటుంబంలో అత్తగారు అంటేనేమో అత్త ఉండాలి, అత్త అంటే ఉమ్మెత్త. అదేవిధంగా మామ ఉండాలి, మామ అంటేనేమో మందార ఉండాలి. వాళ్ళిద్దరితో పాటు ఆ ఇంట్లో పువ్వులు కూడా ఉండాలి, తూటి పూలు అని గుర్తుపెట్టుకునే. అంటే ఒక అత్త, ఒక మామ, తూటి పూలు, అత్త, మామ, పూలు. అలాంటి కుటుంబం సంపూర్ణమైన కుటుంబం అని హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదేదో హాస్యంగా చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోవడానికి, ఇంకా లైఫ్లో మనం మర్చిపోం.
మేమైతే గతంలో ఎలా అని గుర్తుపెట్టుకున్నాం, ఎన్నో రకాల డైలీ టెస్టులు గ్రాండ్ టెస్టులలో పెట్టడం జరిగింది. ఇట్లాంటి టెక్నిక్స్ మరి నా జాబ్ రావడానికి కూడా చాలా దోహదపడ్డాయి ఫ్రెండ్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే అత్త మామ పూలు అనగానే సంపూర్ణమైన కుటుంబం గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి అసంపూర్ణమైనటువంటి పుష్పం ఏంటి? అసంపూర్ణమైన పుష్పం అంటే అసంపూర్ణంగా ఉన్నటువంటి కుటుంబం ఏంటి? జనరల్గా ఒక కుటుంబం అసంపూర్ణంగా ఉంది, మంచిగా లేదంటే ఆ ఇంట్లో చాలా దోషాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. దోషాలు అంటే ఏమో దోసకాయ. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎక్కువగా ఏం చేస్తారంటే సారా అంటేనేమో గుడుంబ డ్రింక్ ఎక్కువగా చేసి గొడవలు కొట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఆ ఇంట్లో పాప అంటేనేమో బాబు కాకుండా బొప్పాయి అంటేనేమో పాపాయి, ఒక పాప ఉంది, అందుకని అసంపూర్ణ కుటుంబం. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్వర అంటేనేమో మరి జనరల్గా మీరు సారా అని గుర్తుపెట్టుకోండి. సారా డ్రింక్ చేసి గొడవలు అని అట్లా గుర్తుపెట్టుకోండి. దోశ అంటేనేమో దోషాలని గుర్తుపెట్టుకుంటే అసంపూర్ణ కుటుంబానికి సంబంధించి ఈజీగా మనం 3 ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టు. మరి ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏంటి? ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏంటంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకో. చూడండి, చాలామంది అంటారు, ఏమంటారంటే మరి గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగుతారని. సహజంగా మన తెలంగాణ పరిభాషలో ఒక సామెత కూడా ఉంది. గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగుతారు అంటే గుడిలో ఉన్నటువంటి లింగాన్ని కూడా దోసుకొని పోతారంటారు. దోసుకొని పోవడంలోనే ఉంది కోడ్ ఫ్రెండ్స్. ఏకలింగానంలోనే ఆ లింగాన్ని దోసుకొని పోతారు. దోసుకొని పోవడం అంటే దో అంటేనేమో దోశ, దోసుకొని సో అంటేనేమో సొరకాయ, దోసుకొని అంటేనేమో అంటేనేమో కాకర. అయిపోయింది ఫ్రెండ్స్. లింగాన్ని గుడిలో ఉన్న లింగాన్ని దోసుకొని పోతారు. దోసుకొని అంటేనేమో దోశ, సొర, కాకర. పదంలోనే 3 పదాలను మనం హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మిగతావి పురుష స్త్రీ పుష్పాలు అనేవి అవసరం లేదు. ఇట్లా ఆ 4ని చూడండి, చాలా ఈజీగా మనం లాజిక్గా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. వాటిని సాధ్యమైనంత వరకు మీరు బుక్స్లో నోట్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్. కష్టంగా ఉన్న వాటిని నేను ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఈజీగా ఉండే జనరల్ పాయింట్స్ జోలికి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇది ఒక ఇంపార్టెంట్. మళ్ళీ 2005వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరాన్ని ఏం చేస్తున్నారంటే మరి మార్చి 22వ తేదీని ప్రపంచం ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సుమా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి మిత్రమా? 2005 సంవత్సరాన్ని నీటి జల దినోత్సవంగా ఎలా వాడతారంటే 2005ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకు చూడండి, 1ల స్థానంలో అంటేనేమో యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి? 5ని ఇంగ్లీష్లో వాటర్ అంటే ఎన్ని లెటర్స్ వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. జలం అంటే నీరే కదా ఫ్రెండ్స్. జలం అంటే నీరు కాబట్టి నీరుని ఇంగ్లీష్లో వాటర్ అంటారు. వాటర్ అంటే చూడండి 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2005 అని గుర్తుపెట్టుకుని మన లైఫ్లో మనం మర్చిపోం. మరి ఈ మార్చి 22 అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సహజంగా మరి వాటర్ని చూడండి సహజంగా మారుస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఉన్నటువంటి వాటర్ని ఏం చేస్తామంటే డేకి 2 టైమ్స్ సహజంగా ఆడవాళ్ళు ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఏదన్నా వాటర్ని యూజ్ చేసేవాళ్ళు రోజుకి డేకి 2 టైమ్స్ మారుస్తారు అని గుర్తుపెట్టుకోండి. అంటే వాటర్ని 2 టైమ్స్ మారుస్తారంటేనేమో మార్చి 22 అని గుర్తుపెట్టుకుంటే 2005 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వాటర్లో 5 లెటర్స్ నేను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనికి ఒక కొటేషన్ ఉంది, నీరే మనకు ప్రాణాధారం. ఎన్నోసార్లు అడిగిన ఎగ్జామ్లో అడిగిన బిట్ అది. అదేవిధంగా 2005 to 2015 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కూడా చూడండి వాటర్ అనే పదంలో 5 ఉంది, ఈ సేమ్ 5 ఉంది ఫ్రెండ్స్. ఒక 1 యాడ్ చేసుకున్నంటేనేమో 2005 to 15. ఈ చిన్న బాక్స్ అనుకుంటాం కానీ ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటి ఏరియా కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ క్షితిజాలు అంటే ఏముంది ఫ్రెండ్స్? పొరలు. ఇది 7th క్లాస్లో మరి క్లియర్గా ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. మరి మన భూమిపై ఉన్నటువంటి కింద నుంచి మొత్తం పొరలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పొరలకు సంబంధించి ఓ క్షితిజం అని, అదేవిధంగా కంటిన్యూషన్లో ఏ అని, ఇట్లా తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ అని, తర్వాత బి అని, తర్వాత కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు ఉంటుంది బి, తర్వాత ఇట్లా ఉంటాయి అన్నమాట. కొంచెం అవి పీడిఎఫ్లో రాలేదు ఫ్రెండ్స్. మొత్తం మీద ఉన్నటువంటి భూమి క్రింద ఉన్నటువంటి పొరల సంఖ్య మొత్తం చూడండి ఓ ఉంటుంది, ఏ ఉంటుంది, ఈ అనేటటువంటి క్షితిజం, బి అనేటటువంటి క్షితిజం, సి అనేటటువంటి క్షితిజం, ఆర్ అనేటటువంటి క్షితిజం. క్షితిజం అంటే పొర అని అర్థం. ఒక్కొక్కసారి క్షితిజం అనేటటువంటి పదం వాడకుండా ఇంగ్లీష్లో దానికి ఒక పదం ఉంటుంది ఫ్రెండ్స్. గతంలో మరి అడిగాడు ఫ్రెండ్స్, అది క్షితిజాలకు సంబంధించి హారిజన్స్ అంటారు, హారిజన్స్ ఆఫ్ సాయిల్. తెలుగులోనే ఇస్తాడు హారిజన్స్ అనగానే మళ్ళీ ఇదేంటో అనుకోవద్దు ఫ్రెండ్స్. హారిజన్స్ అన్నా క్షితిజాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, భూమి క్రింద ఉన్నటువంటి పొరలు. ఈ పొరల్ని మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గతంలో అడిగాడు ఎట్లా 2 పొరల మధ్య ఉన్న ఓకి తర్వాత మరి ఈకి మధ్యలో ఉన్నటువంటి పొర ఏంటి, ఒక్కొక్క పొర యొక్క ప్రత్యేకత ఏంటి, వాళ్ళ కొన్ని అడిగాడు ఫ్రెండ్స్. వాటిని నేను ఇక్కడ మీకు ఒక లాజిక్గా చెప్తాను ఫ్రెండ్స్.
వీటన్నింటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారని నేను ఇక్కడ రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఓ అనే పదం ఒకటి ఉంటుంది, ఏ ఉంటుంది, తర్వాత ఈ అనేటటువంటి పదం ఉంటుంది, తర్వాత BCR. మొత్తం ఇన్ని రకాలైనటువంటి క్షితిజాలు హారిజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓ క్షితిజం AEBCR. వీటన్నింటిని మనం నేలతో లింక్ చేసుకోవాలి. సహజంగా చూడండి ఫ్రెండ్స్, నేల మీద మనం కూర్చొని ఏం చేస్తామంటే భోజనం చేస్తాం. మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన మిత్రులు కానివ్వండి, ఎవరైనా వచ్చారనుకోండి, మనం భోజనం BCR అంటే చివరిలోది భోజనం చేద్దాం రండి అంటే నేల మీద కూర్చొని భోజనం చేద్దాం రండి అని పిలుస్తున్నాం. ఎవరిని పిలుస్తున్నామంటే AE, అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి AEని పిలుస్తున్నాం. ఓ AE భోజనం చేద్దాం రా, ఎక్కడ నేల మీద కూర్చొని అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఇక అయిపోతుంది ఫ్రెండ్స్. నేలకు సంబంధించిన క్షితిజాలు మొత్తం వస్తాయి. ఓకి ఈకి మధ్యలో ఏ ఉంటుంది, ఈకి సికి మధ్యలో B ఉంటుంది. వాడు ఎట్లా ఏ విధంగా అడిగినా మీరు ఈజీగా గుర్తుపెట్టుకో. స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఏ విధంగా అడిగినా కూడా వాడికి క్షితిజాలన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు. హారిజన్స్ అనేటటువంటి విషయాన్ని ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నది కూడా ఇదంతా అమృతాదేవి. ఇది చూడండి, చిన్న టాపిక్ అనుకుంటా. అమృతాదేవి అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అంతకుముందు చిప్కో ఉద్యమానికి సంబంధించి సుందర్లాల్ బహుగుణ ఎంత ఇంపార్టెంటో మీకు చిప్కో సుందర్లాల్ బహుగుణ అంటే అందరికీ తెలుసు. అది దాని కోడ్ ఏం అవసరం లేదు. బట్ అమృతాదేవిని ఇంకా ఎవరైనా ఖజారి వృక్షాలకు లింక్ చేయడం కష్టంగా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఖజారి వృక్షాలను కూడా కాపాడినటువంటి మరి ఆమె ఎవరంటే ఆ నాయకత్వం వహించింది ఎవరంటే అమృతాదేవి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఖజారి అంటే ఖర్జూరం అని గుర్తుపెట్టుకుంటారు. ఈ చెట్టు ఖర్జూరం చెట్లాగా అనుకోండి మీరు కాసేపు. ఇది చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ చెట్టు అనేది ఖర్జూరం చెట్టు అనేది చాలా అమృతంగా ఉంటుంది. ఖర్జూరం తీయగా చాలా అమృతంగా ఉంటుంది. కాబట్టి ఖజారి అనుగుణ ఖర్జూరం అమృతాదేవి అనే పదం గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, అది పెద్ద కష్టమేం కాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మరి వెదర్ ఫోర్కాస్ట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది, భవిష్యత్తు అనేటటువంటిది మళ్ళీ కంటిన్యూషన్లో రావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ మరి 7th క్లాస్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని టాపిక్స్ని ఎక్కడా కూడా మిస్ కాకుండా ఫ్రెండ్స్ మీకు ప్రతిదాన్ని కూడా ఒక సీక్వెన్స్గా లైన్ టు లైన్ ఏం చేస్తాను ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ కాకుండా అన్నింటిని బంగారు తీగ అంటేనేమో కసుకుట ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా హెర్బేరియం ఇవన్నీ, వాన అంటేనేమో మొక్క, పోషణ అంటేనేమో లేవోయిజర్ అనగానే ఫ్రెండ్స్ ఇంకా ఇంతకుముందు చెప్పాను, లేవోయిజర్ అంటేనేమో ఆక్సిజన్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగిందని. మరి సంపూర్ణమైనటువంటి పుష్పం, సంపూర్ణంగా ఉన్న కుటుంబం అని ఎవరిని అంటారు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. సంపూర్ణంగా ఉన్నటువంటి కుటుంబం అని ఎవరిని పిలుస్తామంటే అత్త, ఉమ్మెత్త, మామ, మందారం, పూలు, తోటి పూలు. అత్త, మామ, పూలు ఉంటే సంపూర్ణమైన కుటుంబం. ఏకలింగ పుష్పం అంటేనేమో గుళ్ళో ఉన్న లింగాన్ని కూడా దోసుకొని అంటేనేమో దోసాస్వర కొని అంటేనేమో అట్లా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు హాస్యంగా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మైకల్ అంటేనేమో మైకు. ఇప్పుడు ఈ వీడియోని చూసినటువంటి మిత్రులంతా కూడా టైం వేస్ట్ కాకుండా ఫ్రెండ్స్ మ్యాక్సిమం స్పీడ్గా మీరు చూస్తూ, ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా యూట్యూబ్లో వీడియోని చూస్తున్నప్పుడు కూడా మీకు ఏదైతే అవసరమో దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అనవసరమైనటువంటి వీడియోస్ని ఈ కొద్ది రోజులు మీరు చూడకండి. మెయిన్ ఇప్పుడు చూడాల్సిందల్లా యూట్యూబ్లో ఏమన్నా ఎక్కడైనా ఎలాంటివి ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. టెక్నాలజీని ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో కన్ఫామ్గా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు మరి 100% జాబ్ కొడతారు. టెక్నాలజీని యూజ్ చేయండి. చాలామంది ఏమంటారంటే ఫోన్ యూజ్ చేయకూడదు అంటారు. కానీ నాకు తెలిసి ఫోన్ యూజ్ చేసిన వాళ్ళే ఎక్కువ స్కోరు. చూడండి, మీరు ఎంతోమంది విజేతను చూస్తూ ఉన్నారు. అది గతం. వన్స్ అపాన్ ఏ టైం ఒకప్పుడు ఫోన్లు లేని టైంలో ఏమీ లేవు కాబట్టి అలా చదివారు. కానీ నేను 2008 డిఎస్సిలో చదివినప్పుడు ఫ్రెండ్స్ నాకు అప్పుడు ఫోన్ లేదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజుల్లో కనుక నాకు ఫోన్ ఉన్నట్లయితే నాకు ఇంకా ఎంతో నాలెడ్జ్ నేను సంపాదించుకునేవాడిని. ఫోన్ అనేది చాలా మనకు మెమరీ ఎంత యూజ్ అవుతుందంటే చాలా ఫ్రెండ్స్. ఫోన్ అనేది అనవసరం అంటారు కానీ నాకు తెలిసి ఫోన్ అనేది చాలా అవసరం. కానీ కరెక్ట్గా దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళకి ఫోన్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మంచి వీడియోస్ చాలామంది మిత్రులు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అవన్నీ మంచి వీడియోస్ని మీరు చూడండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో మరొక వీడియోని మీకు కమ్యూనిటీలో పెట్టినటువంటి ప్రతి వీడియోని వాటితో పాటు ఇంకా వీడియోస్ని మీకు కంటిన్యూషన్గా అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. మీరు మాత్రం స్టడీని కంటిన్యూషన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరలా రేపు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.